సో 'గ్రాండ్ బ్లూ' సీజన్ 2 కూడా ఎండ్ అయిపోయింది. ఐ మీన్ ఆబ్వియస్లీ సమ్మర్ 2025 ఎండ్‌కొచ్చినప్పుడు యానిమేస్ అన్నీ ఎండ్ అయిపోతాయి కదా! సో అలాగే టోటల్ 12 ఎపిసోడ్స్ తోటైతే 'గ్రాండ్ బ్లూ' సీజన్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సీజన్ 3 గురించి కూడా ఇన్ఫో వచ్చింది. దాని గురించి మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఇప్పుడు సీజన్ 2 యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ కొన్ని డీటెయిల్స్, థింగ్స్ అయితే చెప్పేస్తాను. సో అసలు మీలో ఎంతమందికి తెలుసు 'గ్రాండ్ బ్లూ' సీజన్ 2 సీజన్ 1 మధ్యలో ఉన్న గ్యాప్ 7 సంవత్సరాలని. యెస్, 'గ్రాండ్ బ్లూ' సీజన్ 1 2018లో వచ్చింది. సీజన్ 2 మొన్న 2025 సమ్మర్‌లో వచ్చింది. సో ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుందంటే ఎవ్రీ యానిమే ఫ్యాన్, ఎస్పెషల్లీ ఆ పర్టిక్యులర్ యానిమేకి ఫ్యాన్ అయితే ఎంత భయపడతాడు. ఎందుకంటే డెఫినెట్లీ 5 సంవత్సరాల పైన గ్యాప్ తీసుకున్న ఏ యానిమే కూడా ప్రాపర్‌గా సక్సెస్ అయింది లేదు. ఆర్ట్ స్టైల్ మారిపోవడం, యానిమేషన్ మారిపోవడం, దానివల్ల అది కంప్లీట్‌గా రూయిన్ అయిపోవడం, ఇలాంటివి చాలానే చూసాం మనం. ఎందుకంటే చెప్పాను కదా, చాలానే చూసాం. లైక్ వద్దులేండి పేర్లు చెప్తే మళ్ళీ నేనేదో తక్కువ చేశాను అనుకుంటారు. సో అలాగా ఇన్ని ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇది 7 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంది కాబట్టి ఇది కూడా బాగోదేమో అనే భయం ఉంటుంది కదా. నేను పెద్ద ఫ్యాన్ 'గ్రాండ్ బ్లూ' సీజన్ 1కి. సో ఆ భయంతోటే అనౌన్స్‌మెంట్ అయినప్పుడు అనుకున్నాను. బట్ ఆ తర్వాత స్టూడియో పేరు విన్నాక పర్లేదు, కొంచెం హోప్ వచ్చింది. బికాస్ సేమ్ స్టూడియోనే తిరిగి వస్తుందని చెప్పి అండ్ స్టాఫ్‌ని చూసిన తర్వాత అబ్బా సాయిరాం అనుకున్నా. ఎందుకంటే సేమ్ స్టాఫ్ రావడం వల్ల మొత్తం సెట్ అయిపోయింది. ఓకే, వీళ్ళు ఎంత కాదనుకున్నా కానీ సీజన్ 1 కాకపోయినా కొంచెం ఇంప్రూవ్ అయ్యి కొంచెం అటు ఇటు చేంజెస్ ఉన్నా కానీ ఒక మంచి అడాప్టేషన్ ఇస్తారు అనుకున్నా. బట్ ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అక్కడ స్టాఫ్‌కి అండ్ స్టూడియోకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో చేంజెస్ ఏమున్నాయి అంటే ఒకటే చెప్తాను. పాలిషింగ్ నీట్‌గా చేశారు, ఇంకా ఇంప్రూవ్ అయింది. అండ్ కంపోజిటింగ్‌లో కొంచెం హై లెవెల్ ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం సేమే. ఇన్‌ఫాక్ట్ ఇంప్రూవ్‌మెంట్ తప్ప ఎక్కడ కూడా అది తగ్గిన ఫీలింగ్ కలగలేదు. ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత అంత పర్ఫెక్ట్‌గా దాని రేంజ్‌లోనే అడాప్ట్ చేయడం అంటే దిస్ ఈజ్ డెఫినెట్లీ హ్యూజ్ థింగ్ అండ్ థ్యాంక్స్ టు దెమ్, దాంట్లో డౌటే లేదయ్యా. నాకైతే హ్యాపీ నేనైతే స్టూడియో వల్ల. సో ఇప్పుడు మనం దీని డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే, సో 'గ్రాండ్ బ్లూ' సీజన్ 2 దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 12 ఎపిసోడ్స్ తోటి సీజన్ 2 ఎండ్ అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ సీజన్ 1లో కూడా మీకు 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇది చూసుకుంటే మనకి సీజన్ 1 లాగే సేమ్ స్టూడియో జెరోజీ, బట్ దానికి ఇంకొక ఎక్స్ట్రా స్టూడియో యాడ్ అయింది, లైబర్. సో ఇదనమాట డీటెయిల్స్. మన ఇండియాలో చూసుకుంటే ఇది క్రంచీరోల్లో అవైలబుల్లో ఉంది. సీజన్ 1, సీజన్ 2 2 ఉన్నాయి. చూడాలనుకునే వాళ్ళు చూడండి. డెఫినెట్‌గా చెప్తున్నాను, దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ మైండ్‌లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కామెడీ యానిమే. దీంట్లో ఉండే కామెడీ కూడా చూసుకుంటే కొంచెం అడల్ట్‌హుడ్‌కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది సెయినెన్. సో సెయినెన్ అంటే ఏంటి, ఒక అడల్ట్‌హుడ్ 18 దాటిన తర్వాత ఉండే ఏజ్ వాళ్ళకైతే కనెక్ట్ అవుతారు బాగా ఈ స్టోరీకి చూసుకుంటే. సో అదనమాట, అది గుర్తుపెట్టుకోండి ఈ యానిమేని చూడండి చూడాలనుకునే వాళ్ళు. సో ఇప్పుడు దీని యొక్క ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే, మన మెయిన్ హీరో కిటహారా ఇయోరి. మనోడు చూసుకుంటే ఒక కాలేజ్ స్టూడెంట్. సో వాళ్ళ కజిన్ వాళ్ళ ఊరికి వెళ్తాడు, అక్కడ చదువుకోవడానికి, సింపుల్ లైఫ్ బతకడానికి. అక్కడికి వెళ్ళి ఒక క్లబ్‌లో జాయిన్ అవుతాడు. అదే డైవింగ్ క్లబ్ 'గ్రాండ్ బ్లూ'లో. సో ఆ తర్వాత వాడి లైఫ్ ఎలా మారుతుందని ఉంటుంది. అనుకున్న దానికంటే మొత్తం విచిత్రంగా జరుగుతుంది. సో ఆ తర్వాత ఇది ఎంత దూరం వెళ్తుందనేది ఉంటుందన్నమాట. సో సీజన్ 2ని ఓవరాల్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే ఐ లవ్డ్ ఇట్. లైక్ లిటరల్లీ యాజ్ ఐ సెడ్ సీజన్ 1 తోటి పోలిస్తే సీజన్ 2లో లైక్ టెక్నికల్ విషయంగా ఎటువంటి చేంజెస్ లేవు. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. యానిమేషన్ చాలా బాగుంది. లైక్ ఆ గ్యాగ్ హ్యూమర్ వచ్చేటప్పుడు ఆ యానిమే ఎఫెక్ట్స్ మనల్ని నవ్వించేదే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ ఎఫెక్ట్లే. సో సీజన్ 1లో ఎలా ఉన్నాయో సేమ్ టు సేమ్ ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది. అండ్ అంతేకాకుండా ఆర్ట్ స్టైల్ ఎటువంటి చేంజ్ లేదు, సేమ్ టు సేమ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ కంపోస్టింగ్లో, పాలిషింగ్లో చూసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి. సో అవి ఇంకా చూడడానికి బాగున్నాయి కలర్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే ఇక్కడ వాయిస్ యాక్టింగ్, దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో సేమ్ స్టాఫ్ మొత్తం తిరిగి రావడం వల్ల ఆ కామెడీ, ఆ గోల్డెన్ కామెడీ మొత్తం మళ్ళీ వన్స్ అగైన్ కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉండడం వల్ల ఎంతో ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ టు స్టూడియో ఎఫర్ట్స్ పెట్టి అందరిని తిరిగి తీసుకొచ్చి మొత్తం అదే ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. డెఫినెట్లీ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. నేనైతే ఐఎమ్ సో హ్యాపీ ఈ విషయానికి వస్తే. ఇక మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే, ఇక్కడ మ్యూజిక్ కూడా చూసుకుంటే హైలైట్ అనే చెప్పాలి. సో ఆ వైబ్స్ అవన్నీ ఎక్కడికి పోలేదు. ఆ మ్యూజిక్ వచ్చేదల్లా క్రేజీ ఉంటుంది. ఆ సౌండ్ ఎఫెక్ట్లు భలే అదిరిపోయాయి. మొత్తం పాతదానిలాగే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఇక్కడ ఓపెనింగ్, ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్ సాంగ్ బాగుంది. బట్ నాకు అంటే అందరికీ నచ్చదు. మేబీ నేను కూడా అంత పెద్ద హ్యూజ్ ఫ్యాన్ కాదు ఆ సాంగ్‌కి. విజువల్స్ అయితే కామెడీగా, సింపుల్‌గా ఉంటాయన్నమాట. ఎండింగ్ కూడా సేమే. వాళ్ళు చూసుకుంటే ఓపెనింగ్, ఎండింగ్‌లో పెద్ద ఎఫర్ట్ పెట్టలేదు. యాక్చువల్ యానిమే మీద కేర్ తీసుకున్నారు. దాన్నే బాగా చూపించారు.
బట్ ఓపెనింగ్ ఎండింగ్ కూడా చూసుకుంటే యానిమే థీమ్లోనే రన్ అవుతాయి. బట్ సింపుల్గా ఉంటాయి, పెద్ద ఆడంబరంగా అయితే ఉండవన్నమాట. సో ఇదనమాట సీజన్ 2 గురించి చెప్పాలంటే సింపుల్ వర్డ్స్లో ఒక పర్ఫెక్ట్ సీజన్. ఎక్కడ కూడా గ్యాప్ వచ్చిందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలగలేదు. సీజన్ 1కి సీజన్ 2కి జస్ట్ కొన్ని నెలలు, ఒక సంవత్సరం తేడా ఉందేమో అన్న ఫీలింగ్ అయితే కలిగించేలాగా అడాప్ట్ చేయగలిగారు, విచ్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఎక్కడ కూడా మీకు పేసింగ్లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. అసలు లైక్ యూనో ఒక ప్రాపర్ పేసింగ్ ఉంది, కట్ చేసినట్టు అటు ఇటు వెళ్ళిపోయినట్టు లేదు, మంచి కేర్ తీసుకొని. దీంట్లో చూసుకుంటే టోటల్ 3 ఆర్క్స్ అయితే కవర్ చేశారు. 3 ఆర్కులు కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్క్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, బికాస్ ఇప్పుడే క్యారెక్టర్ మధ్య డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఐ థింక్ సీజన్ 3 ఈస్ గోయింగ్ టు బి ఎపిక్. ఎందుకంటే వాళ్ళు కంట్రీయే దాటేస్తున్నారు ఈసారి. సీజన్ 1లో వాళ్ళు జస్ట్ ఒసాకాకి వెళ్ళే పెద్ద రియోట్ అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్ సీజన్ 3లో చూసుకుంటే వాళ్ళు ఇంకా ఏ రేంజ్లో రియోట్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే కంట్రీ దాటేసి పలావుకి అయితే వెళ్తున్నారనమాట వాళ్ళు చూసుకుంటే. పలావ్ అంటే మన ఇండియాలో తినే పలావ్ కాదు, PALAU పలావ్. సో అది చూసుకుంటే ఒక కంట్రీలో ఒక ప్లేస్ అనమాట. ఓషన్స్కి చాలా పాపులర్. అండర్ ఓషన్ లోపల చాలా బాగుంటుందంట, నాకు తెలియదు, విన్నాను అంతే. అండ్ ఆ సీజన్ గురించి మాట్లాడుతున్నావు ఏంటి బ్రో, సీజన్ వస్తుందా అని చెప్పంటే సీజన్ 3 ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది గైస్. మీరు ఎటువంటి భయపడకండి, ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడే సీజన్ 2 మొత్తం అన్ని ఎపిసోడ్లు లీక్ అయిపోయాయి అప్పట్లో. సో అప్పుడు చూసుకుంటే లీక్ అయిన టైంలోనే లాస్ట్ ఎపిసోడ్లో సీజన్ 3 అనౌన్స్మెంట్ ఉన్నట్టయితే లీక్ అయిపోయింది, ఏది అప్పట్లో ఎపిసోడ్ 2 రిలీజ్ అయినప్పుడు. సో అప్పుడే నాకు తెలుసు సీజన్ 3 అనౌన్స్మెంట్ కన్ఫర్మ్ అయిపోయిందని. ఎందుకంటే ఇప్పుడు కూడా చూసుకుంటే సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఏంటి భయపడుతున్నారా, లేదు, మనకి గ్రాండ్ బ్లూ సీజన్ 3 మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి స్టూడియో వాళ్ళ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. దాంతోపాటు ఒక కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు. ఆ కీ విజువల్ చూస్తే మైండ్ పోయింది భయ్య. లైక్ కీ విజువల్ చూస్తే మైండ్ కాదు, వాళ్ళు అఫీషియల్ సోర్స్ నుంచి వాళ్ళ అకౌంట్లో ఒక వీడియో వేశారు. ఈ కీ విజువల్కి జూమ్ ఇన్ చేసి ఆ 3 కనిపిస్తుంది కదా మీకు, ఆ 3ని జూమ్ ఇన్ చేసి పెట్టారు. నవ్వు ఆగలేదు నాకైతే. సీజన్ 3 కన్ఫర్మ్ అయిపోయింది, మొత్తం డిఫరెంట్గా ఉండబోతుంది ఈసారి చూసుకుంటే. సో అది వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా దీని గురించి అయితే మాట్లాడుకుందాం. మోస్ట్ లైక్లీ ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా రావచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే ఈ సీజన్ 3 ప్రొడక్షన్ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రొడక్షన్లో. సో నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్. చూడండి, ఆల్రెడీ గ్రాండ్ బ్లూ చూడకపోయింటే ఒక మంచి ఫన్ ఉండే యానిమే. ఎక్కడ కూడా ఎమోషనల్గా కాదు, మిమ్మల్ని ఏడిపియదు, మంచి మంచి ఎమోషనల్ అంటే మంచి మంచి మూమెంట్స్ తోటి హోల్సమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇంకొక వైపు క్రేజీ కామెడీ అయితే ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాబానా.